హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు వచ్చేసి నేను బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, 10 మినిట్స్ కూడా పట్టదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బీరకాయ తొక్కులు, చింతపండు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను చింతపండు చూపిస్తున్నాను. మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెడితే చింతపండు అనేది అస్సలు పాడవదు, గట్టి పడదు అని. అందుకోసం మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. అలాగే వెల్లిపాయలు కూడా ఏరు తెగిలే దగ్గర ఉంచితే తప్పలుగా అట్లా అయిపోవు, బూజు పట్టవన్నాను కదా, అందుకే మీకోసం ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి జార్లో సాల్ట్, ఇంకా వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒకసారి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇది పక్కన పెట్టేసుకోవాలి యాడ్ చేసేసుకున్నాక. సో మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాం. ఎక్కువ కారం ఉంటే తక్కువే తీసుకున్నాను. నేను కొద్దిగానే చేస్తున్న పచ్చడి. పిల్లలు, నేను, అశోక్ గారే కదా, తక్కువే నేను ఒక్కదాన్ని పచ్చడి తింటాను. సో ఇంకా చాలా తక్కువ చేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు అనేది ఫ్రై చేశాక, ఈ చూసారు కదా బీరకాయ తొక్కులు ఇందాక చాలా పొట్టుతో ఉన్నాయి. నేను వచ్చేసి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసి ఆ పొట్టు అదంతా తీసేసి, పీచులుగా ఉన్నదంతా తీసి మంచిగా క్లీన్ చేసుకుని తర్వాత వాష్ చేసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడు మనకి చక్కగా వేయించడానికి మగ్గుతాయి, అలాగే బాగుంటుంది కూడా తినేటప్పుడు. పీచు పదార్థంలో లాంటిదే కదా ఇది కూడా, తింటే చాలా మంచిది. అప్పుడప్పుడు దోశల్లోకి కానీ వేడి అన్నంలోకి భలే ఉంటుంది. ఇంక ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక ఎండుమిర్చి ఫ్రై అయ్యాక మనం ఇంకా బీరకాయ తొక్కులను కూడా మనం పచ్చిమిర్చితో పాటు యాడ్ చేసుకుని ఇంకా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే ఒకసారి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వీడియోస్ చేయాలనిపిస్తుంది. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీరకాయ తొక్కులు కూడా పచ్చిమిరకాయలతో యాడ్ చేసేసుకుని మనం మగ్గ పెట్టేసుకుందాం. ఇంకా చింతపండుని కూడా నేను కొద్దిగా కడిగి మట్టి ఇసుక అలాంటిది ఉంటుంది కదా, కడిగేసి ఈ పచ్చిమిరపకాయలు బీరకాయ తొక్కులతో పాటు మగ్గ పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే త్వరగా మగ్గుతుంది అనమాట చక్కగా చింతపండు అనేది ఇలా వేయడం వల్ల, ఈ పచ్చిమిరపకాయలు బీరకాయ తొక్కులతో పాటు. సో ఇంకా అందుకోసం అనేసి నేను చింతపండు కడిగి వాష్ చేసేసి నీట్గా వీటితో పాటు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మగ్గిపోయాక మనం మిక్సీ చేసేసుకోవడమే. రోట్లో దంచుకున్న చాలా బాగుంటుంది. తొక్కులు కదా, ఏదో పీచులుగా ఉంటుందేమో, ఎలా ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, దోశల్లోకైనా ఇంకా వేడి అన్నంలోకైనా. సో ఇంక ఇలా అయితే పచ్చడి నేను గ్రైండ్ చేసేసాను. బీరకాయ తొక్కులు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇంకా ఎల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ వేసి తర్వాత పోపు అయితే పెట్టేశాను. పోపు కోసం వచ్చేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంకా దంచిన వెల్లుల్లిపాయ వేసి పోపు పెట్టేశాను. పచ్చడి అయితే చాలా స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్.